అందరికీ నమస్కారం. కల్తీ నెయ్యి కుంభకోణానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ ఇది. ఏ రకమైన బ్రేకింగ్ అంటే, ఫస్ట్ టైం ఈ కేసులో ఒక పొలిటికల్గా పరిచయాలు కావచ్చు, లేదంటే పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పేరు చిన్నప్పన్న. ఇతను 2014 నుంచి 2024 వరకు వైవి సుబ్బారెడ్డి దగ్గర అతను పిఏగా చేశాడు. ఆంధ్రభవన్ ఢిల్లీలో ప్రోటోకాల్ సంబంధించి ఓఎస్డీగా చేశాడు. క్రాస్ చెక్ చేస్తూ వెళ్తున్న మూమెంట్లో టీటీడీకి సంబంధించి తిరుపతి దేవస్థానం సంబంధించి ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో జిఎంని పదే పదే కలిసి ఈ బోలేబాబా డైరీకి సంబంధించి ప్రెజర్ పెట్టి వాళ్ళని పక్కన పెట్టి ఆ తర్వాత సూపర్ అగ్రో ఫుడ్స్ ఆ తర్వాత మరలి బోలేబాబా డైరీ బ్యాచ్ పెట్టుకొని ఏఆర్ డైరీ, వైష్ణవ్ డైరీ ఈ కథ అంతా ఉంది కదా, మొత్తం చక్రం తిప్పినవాడు వీడే. ఎలా ఏంట్రా అంటే, ఏకంగా బోలేబాబా డైరీలు అప్పటికే సప్లై చేస్తున్న నెయ్యిని చూపించి, ఇదిగో లీటర్కి 25 రూపాయలు మాకి, లేకపోతే నీ కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెడితే దాన్ని ఆపిస్తామని అన్నాడు. మేము కరెక్ట్గా కూడా చెక్ చేసుకొని అన్నాడు. ఒకటే కాదు, ఇంకా 4-5 కంపెనీలు ప్రొవైడ్ చేస్తారు కదా నెయ్యి, అన్నిటిని కూడా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనకి నియర్ బై హబ్సీ కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయేది మైసూరు. ఆడకి తిరుమల దేవస్థానం సంబంధించిన నెయ్యి ఎవరైతే సప్లై అవన్నీ పంపారు. అందులో అత్యధికం వచ్చేసి వనస్పతి డాల్డా కలిసి ఉంది. కొన్ని అయితే అసలు ప్యూర్ నెయ్యే కాదు, అసలు ఆ నెయ్యిలు ఇంప్యూరిటీస్ అని పక్కన పెడతారు, అసలు నెయ్యే కాదు. బట్ వచ్చింది ఇవన్నీ కలగాలి మిక్స్ చేసి కొట్టేసరికి సరిపోయింది. అలా డౌట్ రాలా మనకి. అదర్వైజ్ అసలు ఈ లడ్డూలేనని చెప్పేసి ఆ రోజున టీటీడీ బోర్డుని మొత్తం తగలబెట్టేసేవాళ్ళు మన వాళ్ళు. వాళ్ళ ఆటలు ఎలా సాగాయంటే, శ్రీవారి భక్తుల్లో కొంతమంది స్వచ్ఛమైన నెయ్యిని సప్లై చేశారు. దానివల్ల ఇవి ఆటలు సాగాయి. సో విషయం ఏంటి, బోలేబాబా డైరీ డబ్బులు ఉన్నాడు కదా, ఇక వాడిని పక్కన పెట్టాడు. ఏ రకంగా కంప్లైంట్లు ఇప్పించారు అండ్ జిఎంని వచ్చి ప్రెజర్ పెట్టాడు. సరే సుబ్బారెడ్డి గారు పిఏ కాదని చెప్పేసి ఇక వాళ్ళు కూడా బోలేబాబా డైరీ పక్కన పెట్టారు. అప్పుడు మళ్ళీ బోలేబాబా డైరీ వాళ్ళ దగ్గరకు వచ్చేసి, అలా కాదన్న విషయం ఏంటి అన్నాడు. ఏం లేదు అబ్బాయి, ఇదిగో ఇప్పుడు మీకన్నా ఈ సూపర్ అగ్రో ఫుడ్స్ వాళ్ళు 135 రూపాయలు కోట్ చేశారు, ఏది కేజీకి. వాడికి ఇచ్చేసాం మరి, చూసుకో మరి నువ్వు కూడా కొంచెం అటు ఇటుగా, మాకు 20 రూపాయలు కావాలి లీటర్కి అన్నాడు. ఓకే అన్న ఇచ్చేద్దాం అని చెప్పేసి అన్నారు. అప్పుడు బోలేబాబా డైరీ వాళ్ళు ఏఆర్ డైరీ రంగంలోకి దించారు. ఈ ఏఆర్ డైరీకి మధ్యలో వైష్ణవ్ డైరీ వాళ్ళని రంగంలోకి దించారు. దాని మీద ఇంకొన్ని డైరీలు, ఒక్క బోలేబాబా డైరీ వాడే ఉత్తరాఖండ్ వాడు రకరకాల పేర్లతో తిరుమల దేవస్థానానికి నెయ్యిని సప్లై చేసేవాడు. ఇదంతా కూడా అప్పనికి తెలిసే జరిగింది. అప్పనికి వాళ్ళు ఇచ్చిన మామూలు లక్షల్లో ఉన్నాయి, ఈ డబ్బు అంతా అకౌంట్స్లో ఉన్నాయి. ట్విస్ట్ చెప్పన, నిన్న అప్పని అరెస్ట్ చేసే సమయానికి అప్పని దగ్గర లగ్జరీ కారులు లేవు, లగ్జరీ బిల్డింగ్లు లేవు, లగ్జరీ వచ్చేసి అకౌంట్లో డబ్బులు కూడా కనిపించలే. బట్ అంటే కనిపించాయి, అకౌంట్లు అప్పన్నవే, బట్ అప్పన్న హ్యాండిల్ చేయట్లా. కార్లు అప్పన్నవే, బట్ అప్పన్న వాడు. ఖరీదైనటువంటి విలాస భవనాలు అప్పన్నవే, బట్ అప్పన్నాడు. అప్పన్న తల్లిదండ్రులు లేని ఓ వ్యక్తి, ఓ నిరుపేద, కష్టపడేది ఎదిగాడు. 2014 నుంచి 2024 వరకు సుబ్బారెడ్డి దగ్గర ఉన్నాడు. సుబ్బారెడ్డి బినామీగా పెట్టి అప్పన్నని బినామీగా పెట్టి సుబ్బారెడ్డి నడిపించిన భాగవత మీద అంతా తెలుస్తుంది. ఆడటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డికి తెలుసు, చైర్మన్ సుబ్బారెడ్డికి తెలుసు. ఆ తర్వాత ఉన్న కరుణాకర ఎవరు ఆయన, క్రైస్తవుడా హిందూ కూడా తెలియదు ఆయన. మొత్తం వీళ్ళే వైఎస్ ఫ్యామిలీ చుట్టుపక్కల వాళ్ళే మొత్తం. సో విషయం ఏంటి, ఆల్రెడీ 15 మంది ఎఫ్ఐఆర్ పేర్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త 9 మందిని యాడ్ చేశారు. అంటే మొత్తం ఎన్ని, 24. ఈ 24 అప్పన్న. ఎందుకు, అది నెయ్యి కాదు వనస్పతి అని తెలిసి రిపోర్ట్ ఇచ్చిన ల్యాబు ఆ తర్వాత వాళ్ళనే ఉంచాడు. వాళ్ళని కమిషన్ తీసుకొని అదే నెయ్యిని కంటిన్యూ చేశారు. ఇంత పాపాత్ములకి, దుర్మార్గులకి ఇంకా ఓటేసే సపోర్ట్ చేసే హిందూ ఎవడో ఒక్కసారి చెప్పండి అన్నారు. వైసీపీకి ఓటు వేయొద్దని అంటున్నాను తప్ప, టీడీపీకి వేయండి, జనసేన వేయండి, బీజేపీకి వేయండి అస్సలు అన్నట్ల. వైసీపీ ఒక దుర్మార్గమైన పార్టీ అంటున్నా, వాళ్ళ నాయకులకి ఒక రాజకీయ నాయకులకి ఉండే అర్హత లేదంటున్నా, వాళ్ళ పాలనలో విధ్వంసం చెప్తున్నా, కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? మేమంతా సైకోలో, మేమంతా ఒక బ్యాచ్, మేమంతా ఒక ట్రాన్స్లో ఉన్నామంటారు, మీ ఇష్టం. బట్ మీ ఫ్యామిలీ కూడా మీలాగా ఉండాలా? జాగ్రత్త అయ్యా. మీ మంచి కోసం నేను చెప్తాను తప్ప, ఉన్న నిజాన్ని తీసుకుని ముందుంటున్నా తప్ప నా సొంతంగా ఏది చావట్లా. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. వీళ్ళది ఒక రాజకీయ పార్టీయా? తిరుమల శ్రీవారితో పెట్టుకున్న ఎవడో కూడా బతికి బట్టకట్ల. ప్రతి ఒక్కడు కూడా టైం అనేది వచ్చింది వెళ్ళిపోతాడు పైకి. ఎవడేంటో మీకు కూడా తెలుసు.
తిరుమల కొండల జోలికి వచ్చినా, తిరుమల శ్రీవారి భక్తుల జోలికి వచ్చినా, ఆయన యొక్క ప్రసాదం కావచ్చు, ఆయన యొక్క కానుకలు కావచ్చు, ఆయన యొక్క భక్తులు సమర విరాళాలు కావచ్చు, వేటి జోలికి వెళ్ళినా నడుస్తుంది, కొన్నాళ్ళు నడిచింది. సమయం వచ్చినప్పుడు పావు పుట్ట పగిలినట్టు పగులుతుంది, అగ్నిప్రతం బదలంటే బద్దలైంది, ఆటోమేటిక్గా మొత్తం బయటికి వస్తాయి. ఎనీటైమ్ సుబ్బారెడ్డి అరెస్ట్ అవటం ఖాయం. ఐఎమ్ షూర్ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కాపాడొచ్చు కాక వీళ్ళంతా కలగలిసి. కానీ లిక్కర్ కేసు ఉంది కదా, కల్తీ మద్యం, అక్కడ జగన్ దొరుకుతాడు. కూటమి ప్రభుత్వం జగన్ బయటే ఉంచుదాం, అరెస్ట్ సింపతి వచ్చింది అనుకుంటే మాత్రం బయట ఉంచుతారండి. అదర్వైజ్ జగన్ అరెస్ట్ చేయడానికి బోల్డ్ అని వీళ్ళ దగ్గర ఆధారాలు అయితే ఉన్నాయి, నాకైతే అనిపిస్తా. సో ఇప్పుడు చెప్పండి, కల్తీని ఈ కేసులో ఇంకా ఎవరైనా వైసీపీ సపోర్ట్ ఇస్తారా? మీరు క్రైస్తవులైనా ముస్లింలైనా ఎవరైనా సరే ఆ వైసీపీ సపోర్ట్ ఇస్తారా? మీరు నిజంగా భక్తులైతే ఆ వైసీపీ ఒక రాజకీయ పార్టీ అంటారా? జగన్ ఒక నాయకుడు అంటారా? ఇంకా ఎవరు స్వామి వైసీపీ సపోర్ట్ చేస్తారు? కింద కామెంట్లో తెలియచేయండి, ఎందుకంటే చూసి దండం పెట్టుకుంటాం మిమ్మల్ని చూసి.